ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా మంది ఇళ్లల్లో చాలా వరకు కొన్ని చిత్రపటాలు వేసుకుంటూ ఉంటారు. ఆ చిత్రపటాల నుంచి అదృష్టము వస్తుంది, అదే చిత్రపటాల నుంచి దురాదృష్టం కూడా వస్తుంది. అలా మనందరికీ కూడా గృహ సంపదగా ఒక అద్భుతమైన చిత్రపటాలు మనకి ఎక్కడైనా ఈ ఒక కొండలు కోనలు అంటాం. కొండలు, హిమాలయ పర్వతాలు, పర్వత శ్రేణులు, ఇటువంటి వాటిని ఇంట్లో గొప్ప పెయింటింగ్గా మనము అలంకరించి ఉంటాం. అయితే అటువంటి గొప్ప పెయింటింగ్స్ ఎటువైపు ఉండాలి? ఇంట్లో ఏదైనా తూర్పు దిశకి ఏదైనా అది పెట్టడం వల్ల ఖచ్చితంగా దానివల్ల ఆపదలు కూడా కలుగుతాయి. మంచి పెయింటింగ్స్ వేసుకోవచ్చు, దానివల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కానీ ఎక్కడ పెట్టాలి? బరువు గల చిత్రపటం అంటే, చిత్రపటం అంటే ఆ ప్రేమ్ కాదు, లోపలున్న అంతరార్థం ఎక్కువ బరువు. ఇప్పుడు పర్వతం అంటే బరువు కదా, చాలా పెద్దగా ఎత్తుంటుంది, బరువు. మనం ఎత్తలేం పర్వతాలని ఎక్కచ్చు, కానీ దాన్ని ఎత్తలేం. అంటే అటువంటి ప్రకృతివి చాలామంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద మౌంట్ ఎవరెస్ట్లు, మౌంట్ కైలాష్, తర్వాత పెద్ద పెద్ద కొండలు, ఆ కొండల్లో కనబడే ప్రకృతి సౌందర్యము, పచ్చరికము, ఇటువంటివి పెద్ద పెద్ద స్క్రీన్స్ చేసి ఇంట్లో పెడుతూ ఉంటారు. కొందరు ఇంట్లో కర్టన్స్ పైన కూడా అటువంటివి ఉంటాయి. అటువంటి కర్టన్స్ ఎప్పుడు కూడా ఉత్తర గోడకి విండోస్కి కానీ, మరియు తూర్పు విండోస్కి కానీ, తూర్పు వాళ్ళకి కానీ, ఉత్తరం వాళ్ళకి కానీ ఉంటే వెంటనే వాటిని తీసివేయండి దయచేసి. గృహ సంపదలో మీకు ఏం తెలియచేస్తున్నానంటే, మీ మనస్సు దృఢంగా ఉండాలి అంటే, మీ మనస్సు ఎటువంటి పరిస్థితులైనా ఎదిరించి గెలవాలి అనుకుంటే, మీరు హిమాలయ పర్వతాలాంటివి లేదో కొండల్లాంటివి అటువంటి వాటిని మనము దక్షిణ గోడకి తగిలించాలి. పరమిట వాళ్ళకి మనము అలంకరించడం వలన ఆ ఇంట్లో కాస్త పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. ఎటువంటి పాజిటివ్ ఎనర్జీ అంటే, మంచి సంకల్పాలు తీసుకుంటారు, ఎటువంటి కష్టాలు వచ్చినా ఎదిరించడానికి సిద్ధంగా ఉంటారు, మరియు జ్ఞానంతో ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు ఎటువంటి మోసం చేసినా మోసపోరు, ఎందుకంటే వాళ్ళు దృఢంగా చక్కగా ఉంటారు. ఇక వాళ్ళు ఏమొచ్చి మన దగ్గర ఎటువంటి నాటకాలు ఆడినా, ఎంత మోసం చేయాలి అని ప్రయత్నించినా కూడా ఆ ప్రయత్నంలో వాళ్ళే ఓడిపోతారు, కానీ ఎదుటి వ్యక్తుల్ని మోసం చేయడానికి అవ్వదు. అలా ఎవరైనా ఇంట్లో నేను మోసపోతున్నాను, ఇతరుల నుంచి వాళ్ళ నుంచి మోసపోతున్నా, అరే పిల్లలు మనకు మోసం చేసేస్తున్నారు, ఎదుటి వాళ్ళు మోసం చేసేస్తున్నారు, నేను ఎవరి నమ్మునా మోసపోతున్నాను అని అనుకుంటూ ఉంటారు కదా. దక్షిణానికి కానీ పరమటికి కానీ ఒక వాళ్ళలో పెద్దగా ఒక కొండలు కనబడేట్లావి, పర్వతాలు కనబడేట్లా చిత్రాన్ని, పెయింటింగ్ని అలంకరిస్తే అటువంటి దృఢమైన మనోభావం మరియు మోసపోవడానికి కాకుండా ఉన్న శక్తి, తెలివిని మీకు ఆ చిత్రపటం చూడడం వల్ల మన మెదడు పెంచుకుంటుంది. అద్భుతమైన గృహ సంపద కదా. మరియు పర్వతాల ముందు పెద్ద లొయ్యి ఉండడం, అదే పర్వతాల్లో నిప్పు ఉండడం కానీ, అదే పర్వతాలు కూలిపోతున్నట్టున్నావు కానీ దయచేసి పెట్టకండి, అవి చాలా నెగిటివ్. అటువంటివి అలంకరిస్తే కుటుంబాలు కూలిపోవడం, అపవాదాలు, అవమానాలు రావడం, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాడు కూడా దిఢీరని సస్పెండ్ అయిపోవడం, ఇటువంటివి కూడా జరుగుతాయి. కొందరు గిఫ్ట్లు ఇస్తే కూడా కొన్నిటిని తీసుకోకూడదు, అది రాబోయే రోజుల్లో తెలియచేస్తాను. ఇక తప్పకుండా రేపు ఉదయం ఓంకార కార్యక్రమం చూడండి. రేపు లైవ్ షోలో విశేషమైన కొన్ని క్రియలు తెలియచేస్తా, దానికోసం ఎదురు చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.